దెంగినా నా ఎంటుక మొక్కతో సమానం. ఓకేనా? మీలాంటి పిల్ల పుగ్గాల్ని నేను 10 సంవత్సరాలు చూస్తూనే ఉన్నా. వచ్చారు పోయారు, నాలో ఉన్న క్రేజ్ మాత్రం అలాగే ఉంది, ఎక్కడా తగ్గల. ఈ వీడియో నేను అంకితం చేస్తున్నా. ముందు నన్ను నా ఫోటో పెట్టి ట్రోల్ చేసేటప్పుడు నీ అమ్మకు ఒకసారి ఫోన్ చెయ్యి. అమ్మ నిన్న ఎన్ని మడ్డలు కన్నావమ్మా, నాలో పౌరుషం అనేది లేదు. ఒక ఆడపిల్లనే నేను ట్రోల్ చేసుకుంటూ ఫోటో పెట్టుకుంటూ దిక్కుమల్లి మాట్లాడుతున్నా. నాకు తోడుగా ఒక పిల్ల పూకి ఎదవాళ్ళందరూ వచ్చి నాతో పాటు ఒక అమ్మాయిని ట్రోలింగ్ చేస్తున్నారమ్మా, నన్ను ఎందుకు అమ్మ సరైన మడ్డకి కనలేదు అని నీ అమ్మకు ఫోన్ చేసి ఒకసారి అడుగు. ఏంటి నాలాంటి ఆడదాన్ని ట్రోల్ చేసేటప్పుడు నీ అమ్మకు ఒకసారి ఫోన్ చేయి. ముఖం చూపించుకోలేరు, బ్రాండ్ నేమ్ ఉండదు మీకు, తల్లిదండ్రుల పేరు చెప్పుకోలేరు, మీరు ప్రతి క్షణం భయపడుతూ ఫేక్ ఐడియాలతో వచ్చి అర్థమైందా? ఒక ఛాలెంజ్లు విసురుతున్నారు మీరు. వేరే చెప్పు, అడ్రస్ చెప్పు, నేను వచ్చి బొచ్చి పీకుతానని. నేను నోజా ఏరియాలో ఉన్నా. నోజా ఏరియాలో ఉన్నా. నువ్వు హీరోవి, నీకు పెద్ద వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. నీ బ్యాక్గ్రౌండ్ అంతా యూజ్ చేసుకుని నేనున్న ఏరియాలోకి వచ్చి నా గేటుని టచ్ చేసి నువ్వు చూడరా. నా గేటుని టచ్ చేసి ఒకసారి చూడు. ఆడది చీర కట్టుకుని అందంగా తయారై పువ్వులు పెట్టుకుని గాజులు వేసుకుని లైవ్లో కోసం చూడు. అలా రండిరా మీరు. మీకు గాజులు, చీర, పువ్వులు పనిచేస్తాయి. ఎందుకంటే మగోడు, నేను మగోడిని అని మీరు చెప్పొద్దు. ఎందుకంటే మీరు మాడగలరు. మీరు కానీ మడ్డలేని అటు ఇటు కానీ కొజ్జైన కొడుకులు మీరు. మనుషులతో అక్రమ సంబంధం మీది. నీ అమ్మని బహుశయ్యే జంతువులు తగ్గడం అనమాట మీది. ఎందుకంటే ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్న కొడకలారా నీకు బాగా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏ లైవ్లోకి వచ్చానా, ఏ ఎదవనైనా, ఏ కొజ్జ లంజనైనా, ఏ కొజ్జ తీసుకొచ్చి అక్కడ నన్ను పిలవండి, నేను వస్తా. పూకుల ఏసలు వేసుకుంటా, నాకు సంబంధం లేని చోట నన్ను తిట్టుకుంటే నాకేంట్రా ఉపయోగం చెప్పు. నువ్వు ఒక్క గ్రూప్లో కాదు, 100 మంది గ్రూపులో కూడా నువ్వు నా ఫోటో వేసుకుని నా వీడియో, మరి ముఖ్యంగా నాకు సంబంధం లేని చోట నా ఫోటో పెట్టి ఎవరితో పేరు తీసుకొచ్చి నాకు తగిలించి నన్ను తిడుతున్నా. ఒకవేళ నీకు చేతనైతే గనక సోషల్ మీడియాలో నన్ను రాకుండా ఆపుకో. మీకు చేతనైతే నా మీద ట్రోలింగ్ చేస్తూ నా మీద పడి ఏడుస్తున్నా మీకు మాత్రమే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఒక ఆడదానికి, ఒక ఇండియాలో ఉన్న ఒక ఆడదానికి నాకున్న పౌరుషం కూడా మీకు లేదు. పౌరుషం అంటే ఏంటో తెలుసా? ఇండియాలో పుట్టే వాళ్ళకి ప్రతి వాళ్ళకి పౌరుషం అనేది ఒకటి ఉంటుంది. మీకు ఉన్నదా? ఉండవు, అలాంటివి ఉండవు. ఎంతసేపు మీకు ఏంటంటే ఒక టైం పాస్కి ఒక ఆడద కావాలి, దాన్ని తిట్టడానికి మీకు ఒక ఆడద కావాలి. సాయంత్రం అయితే ఒక ఆపేస్తారు, ఆపేసిన కాంచి అది దిగి దాకా ఆడదాన్ని దెంగితూ ఉంటారు. దెంగి నువ్వు వలసిపోలే తప్ప ఆడదాని కలుపు అనేది తెలియదు. బాగా గుర్తుపెట్టుకో, జగమెరిగిన సత్యం ఇది. దెంగి నువ్వు వలసిపోవాలే తప్ప ఆడదాని కలుపు అనేదే ఉండదు. మరి ముఖ్యంగా నాలాంటి కంత్రి దాన్ని ట్రోల్ చేసేటప్పుడు నీ అమ్మకి ఒకసారి ఫోన్ చేయి. నా కొడక, నీ అమ్మకి ఒకసారి ఫోన్ చేసి ఒక్క మట్టకే పుట్టానా నేను అని అడుగు, కన్ఫర్మ్ చేసుకో. ఇలా నన్ను తిట్టాలంటే నువ్వు మగొడవ అయితే సరిపోదు, నీ మగతను నిరూపించుకునే దమ్ము కూడా నీకు ఉండాలి. ఓకేనా? నువ్వెంత హీరో అయినా నా ముందు జీరోనే. నన్ను ట్రోల్ చేసేటప్పుడు నీ అమ్మ మీద ఒట్టు, నా కొడక, నా తప్పుంటే అక్కడికి నన్ను పిలువు. నేను చేసిన తప్పేంటో ప్రూవ్ చేసి నన్ను పిలిచి అక్కడ నాతో మాట్లాడు. అర్థమైందా? ఏ బోకు లంజ కోసమో, ఏ లంజ కొడుకుల కోసం నన్నేంట్రా మీరు ట్రోల్ చేసి దెంగేది? నా బొచ్చేమన్నా ఓడుతుందా మీరు నన్ను ట్రోల్ చేస్తే? మొక్కలు ఉండవు, పేర్లు ఉండవు, ఏమి ఉండవు. ఒక ఫేక్ ఐడియాతో వచ్చిన నీకెంత పొగరుంటే 10 సంవత్సరాల నుంచి ఇలానే ఉన్నా. ఇదే పేసు, ఇదే నేమ్, ఇదే వాయిస్, ఇదే పొగరు. నాకెంత పొగరు ఉండాలరా మరి? నీలానే నేను ఇండియాలో పుట్టా. నీ అమ్మ పూకులోంచి నువ్వు ఎలా పుట్టావో నేను కూడా నా అమ్మ పూకులోంచి అలానే పుట్టా. నువ్వేమి ఆకాశంలోంచి దిగి పడలేదు కదా. మీరు ఫేక్ ఐడియాలతో నన్ను ట్రోల్ చేసేవాళ్ళు ఆకాశం నుంచి డైరెక్ట్గా రాలేదు కదా. మీరు నీ అమ్మ పూకు నుంచే కదా నువ్వు వచ్చింది. నీకున్న పొగరు, నాకున్న పొగరు అన్నీ ఒకటే. నువ్వేమన్నా పెద్ద హీరోవేం కాదు. మాట్లాడితే మగోడంటే ఎవడు నువ్వెవడైతే నాకేంటి? నిన్ను నేను ఎందుకు లెక్క చేయాలి? మిమ్మల్ని నన్ను పెంచుతున్నారా మిమ్మల్ని లెక్క చేయడానికి? నేను తప్పు చేసినా ఇదే క్రేజ్లో ఉంటా. నేను తప్పు చేసినా ఒకటి దగ్గరికి వెళ్ళి నేను తల దించుకోను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఒకవేళ నా సంబంధం లేకుండా నేను మిమ్మల్ని తిట్టానే అనుకో, అక్కడికి నన్ను పిలవండి. నేను తిట్టిన ప్రూఫ్స్తో కూడా నా ఫోటో పెట్టి మడ్డలో ఏసోలు వేసుకుంటా ట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకేనా? మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఛాలెంజ్ చేసిన ఆడలంజులకి మొగన కొడకలకి చెప్తున్నాను. ఛాలెంజ్ చేసే వాళ్ళకి లొకేషన్ పెట్టు, ఫోన్ నెంబర్ పెట్టు, ఇంటి అడ్రస్ పెట్టు, వచ్చి మరి అరగోరు మడ్డ గుడుస్తానని అడుగుతున్నారు కదా. ఇక్కడ బానిసలా బ్రతకండి, ఛాలెంజ్లు విసరద్దు. అర్థమైందా? బానిసలా విసరండి. నేను మీ దగ్గరకు వస్తానని నేను ఛాలెంజ్ చేయట్లా. నేను ఇక్కడ ఒక బానిసనే, ఒక ఇంటి పని మనిషి. నా లిమిట్స్లో నేనున్నా. వచ్చామా, పని చేసుకున్నామా, గుద్ద ముసుకుని దెంగేమని ఉండాలి. పొగరకు పోయి, ఏషాలకు పోయి జీవితాల్ని నాశనం చేసుకోకండి. అర్థమైందా? ఒకవేళ మీకు అంత శాతం అయితే కనుక నేను నోజా ఏరియాలో ఉన్నాను, వచ్చి నా గేట్ని టచ్ చేసి చూడు. నువ్వు చూడండి మీరు.
సరేనా? నేను చెప్పట్లే ఛాలెంజ్ చేస్తా, నీ ఎంత చూస్తానో నేను నీ దగ్గరకు వచ్చాను. మీరు చెప్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. ఓకేనా? నన్ను ట్రోల్ చేసేటప్పుడు గాజులు వేసుకుని పువ్వులు పెట్టుకుని చీర పెట్టుకుని కట్టుకుని ట్రోల్ చేయండి నన్ను. ఎందుకంటే మగతనం అనేది మీ దగ్గర ఏ మాత్రమూ లేదు. ఒక ఆడదాని మీద పడి ఏడ్చే 10 మంది మగోళ్ళు అనరు. కొజ్జన కొడుకులు ఆడింగిన కొడుకులే అంటారు. ఒక ఆడదానికి ఉన్న పౌరుషం కూడా మీకు లేనందుకు నేను బాధపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. మీలాంటి వాళ్ళు ఇండియాలో ఎలా పుట్టారని. ఓకేనా? నన్ను ట్రోల్ చేసేటప్పుడు విత్ ప్రూఫ్స్ కావాలి నాకు. దెంగిన నా ఎంటుక మొక్కతో సమానం. ఓకేనా? మీలాంటి పిల్ల పుగ్గాల్ని నేను 10 సంవత్సరాలు చూస్తూనే ఉన్నా. వచ్చారు పోయారు, నాలో ఉన్న క్రేజ్ మాత్రం అలాగే ఉంది, ఎక్కడా తగ్గల.